కొత్త ఆర్టీసీ బస్సుల్ని మంత్రులు కింజార పచ్చెన్నాయుడు, జిల్లా నాయకులు వెంకటరమణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టెక్కలి మండల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం టీడీపీ పార్టీ భవనంలో సభ్యత్వ నమోదుపై అవగాహన కల్పించారు. సభ్యత్వ నమోదు కోసం తెలుగుదేశం పార్టీ శ్రేణులు కృషి చేయాలని కోరుకుంటున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. ఈ రోజు మళ్ళీ సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. గతంలో సభ్యత్వాలు పుస్తకాలు రాసేవాళ్ళం, పుస్తకాలన్నీ మోసుకెళ్లే వాళ్ళం. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. మన ఇంటిలోనే మనమే సభ్యత్వం నమోదు చేసుకోవచ్చు, వాట్సాప్ లో సభ్యత్వం చేసుకోవచ్చు. అదేవిధంగా బాట్ ఇచ్చాం, బాట్ లో మీరు సభ్యత్వం తీసుకోవచ్చు. అందులో భాగంగా మన నియోజకవర్గానికి ఒక్కొక్క మండలానికి 5గురు చొప్పున ట్రైనింగ్ ఇచ్చాం. ఈ 5గురికి మండలంలో ఉన్నటువంటి పంచాయతీలు ఒక టైం టేబుల్ ప్రకారం ఏ రోజు ఏ మండలానికి ఏ వ్యక్తి వస్తారో మీకు మండల పార్టీ తెలియజేస్తుంది. ఆ వ్యక్తి వచ్చేటప్పుడు ఆ గ్రామంలో ఉన్నటువంటి నాయకులందరూ బాధ్యత తీసుకొని సభ్యత్వాన్ని చేర్పించవలసినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. గతంలో సభ్యత్వం వల్ల కార్యకర్తకి మేలు జరిగేది కాదు. మన యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ బాబు గారు కార్యకర్తల్ని మనం ముట్టులతో చూసుకోవాలని ఈ రోజు సభ్యత్వం తీసుకున్న వ్యక్తికి 2 లక్షల రూపాయలు, ఎవరైనా ప్రమాదవశాత్తు చనిపోతే ఇన్సూరెన్స్ ఇచ్చే కార్యక్రమం చేశాం. మీరు అనుకోవచ్చు, ఈ దేశంలో ఎప్పుడూ లేదు. ఇన్సూరెన్స్ ద్వారా 135 కోట్ల రూపాయలు, 135 కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ ద్వారా కార్యకర్తలకి నేరుగా అందించినటువంటి పార్టీ. ఈ రోజు 2 లక్షలు కాదు. ఈ రోజు మళ్ళీ సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. గతంలో సభ్యత్వాలు పుస్తకాలు రాసేవాళ్ళం, పుస్తకాలన్నీ మోసుకెళ్లే వాళ్ళం. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది.